అండి. ఈరోజు మనం స్లైస్ ఎడ్జ్‌ని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి? ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి? లేదంటే దానికి రిలేటెడ్ లింక్ గానీ, ఫైల్ గానీ నేను ఇస్తాను. అండ్ దాంతో పాటు కొంచెం ప్యానెల్‌కి రిలేటెడ్ మ్యాథ్స్ నేర్చుకుందాం ఈరోజు. సో, సీన్ ఏంటంటే మనకి మార్కెట్‌లో మేజర్‌గా అవైలబుల్ ఉన్నవి P4.8 ఇండోర్ ఆర్ అవుట్‌డోర్, P4.8 అండ్ 3.9, 3.9 ఇవి కాకుండా 3.6, 3.8 అట్లా మల్టిపుల్ కంపెనీస్ మల్టిపుల్ సైజెస్ ఆఫర్ చేస్తాయి. నేను బేసిక్‌గా అండర్‌స్టాండింగ్ కోసం ఒక 2, 3 వేరియంట్లు మీకు చూపిస్తున్నాను. సో, ఇదొచ్చేసి పీ P4.8 పిక్సెల్ ఉన్న ప్యానెల్ అనుకుంటా. సో, దీంట్లో వచ్చి 120 పిక్సెల్స్ ఆఫ్ బల్బ్స్ ఉంటాయి. పిక్సెల్స్ అంటే ఏం లేదండి. ఇది ఈ లెంగ్త్‌లో 120 బల్బ్స్, ఈ లెంగ్త్‌లో 120 బల్బ్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్‌లలో వేరే పిక్సెల్ కౌంట్ ఉండొచ్చు. అంటే 128 ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సైజెస్‌ని ఆఫర్ చేస్తాయన్నమాట. సో, ఇది ఎందుకంటే ఈ పిక్సెల్స్ అనేది మనం రిజల్యూమ్‌లో లేఅవుట్ అంటే మ్యాప్ చేసుకోవడానికి కానీ, స్లైస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ ఇవి యూజ్ అవుతాయి. సో, ఈ పిక్సెల్స్ అనేది రిజల్యూమ్ కోసం మ్యాండేటరీ అనమాట. అండ్ మనకు అట్లనే నాలెడ్జ్ కోసం ఇది ఏ సైజ్ ఉంటదనేది మనం దాన్ని తెలుసుకున్నాం. ఫిజికల్ సైజ్ దానిది ఇంచెస్‌లలో లేదంటే ఎంఎంలో గానీ ఎవరైనా అడిగితే ఎట్లా ఆన్సర్ ఇయ్యాలి, సైజెస్ కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ ఎట్లుంటాయనేది చూసాం. సో, మనకు 4.8 వచ్చేసి మనం 2x2 ప్యానెల్ అంటాం కానీ అది ఎగ్జాక్ట్ 2x2 ఉండదు. అది వచ్చేసి 576 అని ఉంటుంది. ఒక 576 ఎంఎంని మనం ఫీట్స్‌లలో కన్వర్ట్ చేస్తే 576 అనేది 1.88 ఫీట్ ఉంది. అంటే మనకి ఇక్కడ 22.67 ఇంచెస్ ఉంది. అంటే ఎగ్జాక్ట్ 2 ఫీట్ లేదు. 2 ఫీట్ అంటే మనకి 24 ఇంచెస్. సో, మనకి సైజ్‌లో కొంచెం 2 ఫీట్ కన్నా తక్కువ ఉంటదనమాట. సో, ఎప్పుడన్నా మనం కార్పొరేట్ గానీ ఎలాంటి ఈవెంట్స్ చేసేప్పుడు మన దాన్ని ఎంఎంని ఫీట్స్‌లలో కన్వర్ట్ చేసి ఇయ్యడం గానీ, వాళ్ళకి ప్రాపర్ సైజ్ చెప్పాలి ఒక సెటప్ అంటే ఎట్లా చెప్పాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సెల్స్ గురించి మాట్లాడదాం. పిక్సెల్స్ అంటే మనకి రిజల్యూమ్‌లో తీసుకోవాల్సింది. ఒక 1020 సైజ్ 10 ఫీట్ హైట్, 20 ఫీట్ విడ్త్ మన రెగ్యులర్ చిన్న సైజ్‌ని మనం ఎట్లా తీసుకుంటాం అనే దాని గురించి మాట్లాడదాం. సో, 1020 సైజ్‌లో 5 ప్యానెల్స్ హైట్ ఉంది. ఈచ్ ప్యానెల్‌కి 120 పిక్సెల్ ఉంది. సో, మనం ఏం చేయాలి? క్యాలిక్యులేటర్ తీసుకొని 120 ఇంటూ 5 ప్యానెల్స్ సో 600. సో, దీని 600 అనేది దీని ఫుల్ పిక్సెల్ అనమాట. దీని హైట్ పిక్సెల్ ఇది. అట్లానే విడ్త్ గురించి మాట్లాడుకుంటే 10 ప్యానెల్స్ ఉన్నాయి. 10 ప్యానెల్స్ 120 పిక్సెల్ అంటే 10 ఇంటూ 120 అనమాట. సో, 120 ఇంటూ 10 సో 1200. సో, ఈ 1200 ఇది ఏదైతే ఉందో 600 ఇంటూ 1200 అనేది ఈ హోల్ ఏరియాకున్న రిజల్యూషన్ అంటే మనం నార్మల్‌గా ఒక ఫుల్ హెచ్‌డీ వీడియోకి 1920, 1080 అనే స్పెసిఫిక్ ఆస్పెక్ట్ రేషియో ఏదైతే ఉందో దాంతోపాటు దానిలాగానే 600 ఇంటూ 1200 అనేది దీని ఆస్పెక్ట్ రేషియో. మనం తీసుకున్న 1020 సైజ్ ఆస్పెక్ట్ రేషియో. అదే మనం 120 పిక్సెల్ తీసుకుంటేనే ఇట్లా ఉంది. అదే మనం 128 తీసుకుంటే దీన్ని 5 ఇంటూ 128 చేయాలన్నమాట. లేదంటే మీ పిక్సెల్ కౌంట్ 160 అనుకోండి 3.6లో, లేదంటే 150 అనుకోండి 3.7లో. అట్లా మీరు మల్టిప్లికేషన్ దీంతో చేసుకోవాలి. దీంతో సింగిల్ ప్యానెల్ నుండి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో, ఇదొచ్చేసి రిజల్యూషన్ గురించి. ఈ 600 ఇంటూ 1200 అనేది రిజల్యూషన్ అనమాట. ఈ రిజల్యూషన్ మనం రిజల్యూమ్‌లో తీసుకోనికి యూజ్ అవుతుంది. అండ్ మనకి మెయిన్‌గా కార్పొరేట్ సైడ్ మనం చూసుకుంటే వాళ్ళు ఏ సైజ్ వస్తుంది, మీ ప్యానెల్ ఎగ్జాక్ట్ సైజ్ ఎంత, మెజర్మెంట్ చెప్పండి అని అంటారు. ఎగ్జాంపుల్ ఇదొక సెటప్ తీసుకున్నాను నేను. ఈ సెటప్‌కి మనం ఫిజికల్ అంటే దాని ప్రాపర్ డైమెన్షన్స్ ఎట్లా ఇస్తామనేది చూద్దాం. సో, ఇది 7 ప్యానెల్స్ ఉంది. నా ఒక్క ప్యానెల్ది 576 అనేది దాని సైజ్ అనమాట. మనం దాన్ని ఫీట్స్‌లలో వాళ్ళకి ప్రాపర్‌గా చెప్పాలనుకుంటే ఎట్లా చెప్దామనేది చూద్దాం. సో, ఈ 576 ఇంటూ ఇక్కడ హైట్ ఎంత ఉందండి? 7 ప్యానెల్స్. 7 ఎంత అయిందండి? 4032 అనేది దీని
హైట్. సో దీన్ని మనం ఫీట్లో కన్వర్ట్ చేయాలంటే మనకి 4032. మనం గూగుల్లో వెళ్ళి జస్ట్ mm to feet అని కన్వర్ట్ FT అని కొట్టేస్తే మనకి కన్వర్టర్ అనేది వచ్చేస్తుంది బై డిఫాల్ట్. జస్ట్ గూగుల్లో వేస్తే సరిపోతుంది. దాంట్లో మనకు వచ్చిన 576x7 ఈ సైజ్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. జస్ట్ అంటే 4032 అంటే 158 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్ ఇంచెస్ చెప్పమంటే ఇంచెస్ చెప్పొచ్చు, లేదంటే ఫీట్ చెప్పమంటే ఫీట్ చెప్పొచ్చు. 4032 అంటే 13.22 ఫీట్ అనమాట. సో మనం ఏం చేయాలా, దీనికి 13.22 ఫీట్ ఎంటర్. సో దీని హైట్ వచ్చేసి 13.22 ఫీట్. దీని విడ్త్ వచ్చేసి ఎంత, 576 into 2. 576 into 2 ఎంత ఉందండి, 1152. సో ఇది 1152ని మళ్ళీ నేను సేమ్ 1152 3.77 ఇంచెస్ 77 ఫీట్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా 3.77. సో ఎగ్జాక్ట్లీ దీన్ని ఫిజికల్ ఏమంటారు దాని బరాబర్ సైజ్ అనుకోండి ఇక ఫీట్స్లో, రైట్. సో ఇట్లా మనం ఒక సెటప్కి రిలేటెడ్ సైజ్ ఎంత ఉంది, ఎగ్జాక్ట్ సైజ్ చెప్పండి. ఇది మోస్ట్లీ మనం బయట సంగీత్లలో పెళ్ళిళ్ళలో ఎక్కడ అడగారు, కానీ కార్పొరేట్ సైడ్ వెళ్ళినప్పుడు అడుగుతారు. సో అప్పుడు మనం చెప్పడానికి ఇది ఈజీ క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ఇంకోసారి దానికి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇది 1 2 3 4 5 6 7 into 576. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాలిక్యులేషన్ ఉంది. 7 ఈ హైట్లో 7 ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి, విడ్త్లో 7 ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఎగ్జాక్ట్ అదే అవుతుంది. 7.22 ఫీట్ అనేది దీని విడ్త్ అవుతుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 6 ప్యానల్స్ ఉన్నాయి. 6 అంటే ఎంత అండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ 576 into 6 అండ్ 3456. 3456 అనేది దాన్ని mm కౌంట్. అది కాకుండా దాన్ని mm నుండి 3456 11.33 ఫీట్ 11.33 ఫీట్ వెళ్తారు. సో ఇది వచ్చేసి మనకి 11.33 ఫీట్. సో ఇట్లా మనం ఒక ఇది చేసినప్పుడు ఇది ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఈ సైజెస్ కనుక మనం వాళ్ళకి ఇచ్చేస్తే దీని అకార్డింగ్ స్టేజ్ ప్లాన్ చేసుకోవడానికి కానీ, దీని మధ్యలో ఫ్లయర్స్ ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది ఫిజికల్ క్యాలిక్యులేషన్. ఇది డిజిటల్ క్యాలిక్యులేషన్ అనుకుంటారా, లేదంటే రిజల్యూమ్కి తగ్గట్టు రిజల్యూషన్ అనుకుంటారా, అరీనాలో పెట్టుకోవడానికి అట్లా. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మ్యాండేటరీ అండి. అండ్ దీంతోపాటు మనకి కొన్ని కార్పొరేట్ సైడ్లో మోస్ట్లీ యూజ్ చేసే పిక్సెల్ వచ్చేసి 3.9 పిక్సెల్ అండి. ఇప్పుడు 2p2 అవి ఇవి కూడా తీసుకుంటారు. బేసిక్ ఒకటి చెప్పాలి కాబట్టి 3.9 అయితే తీసుకున్నా అండి. దీని సైజ్ వచ్చేసి 128 పిక్సెల్ అండి, 500 mm సైజ్. సో 500 mm సైజ్ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని ఇది సింగిల్ ప్యానల్ అనుకుంటే కొన్ని ఇట్లా 1000 mm ప్యానల్స్ ఉంటాయి. పొడవు ఇట్లా లెంత్లో ఎక్కువ ఉండి విడ్త్లో తక్కువ ఉండేలాగా. సో దీనిది కూడా పిక్సెల్ ఇట్లా, ఇది పిక్సెల్ అండి, ఇది mm అండి. ప్రతి దాంట్లో మనకు 2 రకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి రిజల్యూషన్ తగ్గట్టు, ఒకటి ఫిజికల్ సెటప్ తగ్గట్టు. సో ఇవి ఇట్లని మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం అనమాట. దాని యూజ్ ఏందనేది మనకు ఫర్దర్ వీడియోస్లలో అర్థమవుతుంటుంది. అండ్ ఇది బేసిక్ క్యాలిక్యులేషన్ ఒక ఎల్ఈడి ఓనర్ తెలియాల్సింది. బేసిక్స్ ఓవర్ ఏం అడిగినా సరే చెప్పడానికి ఈజీగా ఉండేలా ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్స్ అండి. అండ్ మెయిన్ పార్ట్ మీకు స్లైస్ ఎడ్జ్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి అని చెప్తా అని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్లైస్ ఎడ్జ్ అంటే నేను ఒక లింక్ కానీ ఏదైనా లేదంటే నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తానండి. దానికి మెసేజ్ చేయండి, నేను స్లైస్ ఎడ్జ్ని మీకు పంపిస్తాను. సో స్లైస్ ఎడ్జ్ అనేది ఇలా వస్తుందండి ఫైల్. దీన్ని ఓపెన్ చేసి స్లైస్ ఎడ్జ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదండి, ఇది స్లైస్ ఎడ్జ్ ప్లగిన్ అండి. దీన్ని డబల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది.
ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదండి. రిజల్యూమ్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రిజల్యూమ్ ఓపెన్ పెట్టిన తర్వాత ఇదాన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ స్లైస్ ఎడ్జ్ అనేది వచ్చేస్తుందండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను, దానికి మీరు మెసేజ్ చేస్తే నేను ఈ ఫైల్ అనేది మీకు వాట్సాప్ చేస్తాను. అండ్ స్లైస్ ఎడ్జ్ కాకుండా రిఫైనర్ కానీ చేజర్ కానీ ఎట్లా వాడాలనేది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.